నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ లో దొంగల బీభత్సం శివనగర్ లో 35 లక్షల విలువైన సొత్తు చోరీ ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి అడ్లూరి మరో పాటతో అలరించిన కరీంనగర్ కలెక్టర్ దివ్యాంగురాలితో కలిసి పమేలా సత్పతి గానం హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు ఇక వార్తలోని వివరాలు కరీంనగర్ లో భారీ దొంగతనం జరిగింది. శివనగర్ లోని విజేత మనోహర హెవెన్స్ అపార్ట్మెంట్ లోని 2 ఫ్లాట్లలో సుమారు 35 లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదు దోచుకెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 3 దుండగులు రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. మొదట ఓ దుండగుడు వాచ్మెన్ రూమ్ కు బేడం వేసి మరో 2 ఫస్ట్ 4th ఫ్లోర్లలో తాళాలు వేసి ఉన్నల్లోకి చోరీకి పాల్పడ్డారు. పక్కన ఫ్లాట్స్ కు బయటకు బేడాలు వేసి చోరీ చేశారు. మొదటి అంతస్తులోని సందీప్ అనే వ్యక్తి ఇంట్లో సుమారు 60,000 నగదుతో పాటు 12 తులాల బంగారం, 80 తులాల వెండి, ల్యాప్టాప్ తో మొత్తం 20 లక్షల విలువైన సామాగ్రిని దొంగిలించారు. అలాగే 4వ అంతస్తులోని కిష్టయ్య అనే వ్యక్తి ఫ్లాట్ లో 8 తులాల 3 గ్రాముల బంగారంతో పాటు వెండి ఆభరణాలు సుమారు 15 లక్షల విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు. 2 టౌన్ సీఐ సృజన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఆదివారం సాయంత్రం రోజు ఊరికి వెళ్ళినారు. 2-3 డేస్ నుంచి ఇంట్లో లేరు. దొంగలు 2:30కు వచ్చిరని మాకు అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి 4 వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తొందరగా అలర్ట్ అయ్యి అంటే వీళ్ళకు రావడం జరిగింది. వాచ్మెన్కి అన్నికి ఈ డోర్లకి బేడాలు పెట్టి ఈ కటర్ తోటి లోపలికి ఎంట్రీ అయ్యారు. 3 ఉన్నారు. ఆ 2 మాత్రమే అపార్ట్మెంట్ ఎంట్రీకి లోపలికి వచ్చారు. అపార్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్మెన్ డోర్ లాక్ చేసారు. డోర్ లాక్ చేసి వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి అన్ని ఫ్లాట్లలో చెక్ చేసారు. చెక్ చేసినాక ఎవరైతే తాళం వేసిందో లేదో అని చెక్ చేసుకున్నారు. అన్నీ ఎవరైతే ఉన్నాయో మా ఫ్లోర్ కూడా వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో 103 దాంట్లో రాబరీ అయిపోయి మళ్ళీ పైకి వచ్చారు. పైకి వచ్చి ఇక్కడ కూడా చెక్ చేసి ఎవరు డోర్ బయటికి రాకుండా బేడాలు పెట్టారు. 405 ఫ్లాట్ మాత్రం లాక్ వేసి ఉన్నది. వాళ్ళు చెక్ చేసి ఆ కటర్ తోటి ఆ డోర్ అన్నది కటింగ్ చేసేసి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయారు. వికలాంగులు అన్ని రంగాలలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని రేకుర్తిలోని ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వికలాంగులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులని అలరించాయి. దివ్య దృష్టి పేరిట నూతనంగా రూపొందించిన యూట్యూబ్ ఛానల్ ని మంత్రి ఆవిష్కరించారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. వికలాంగులైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బదిరుల ఆశ్రమ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలో 5% దివ్యాంగులకి కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, దివ్యాంగుల కోఆపరేటివ్ చైర్మన్ వీరయ్య, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ స్వరూపారాణి, అధికారులు, వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు. మన సెక్షన్స్ కూడా అప్గ్రేడ్ చేసి దానికి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ అనితా రామచంద్ర గారితో మాట్లాడి హైయర్ ఎడ్యుకేషన్ సైన్ ద్వారా ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో
మన ప్రభుత్వ నిబంధనలు అనుగుణంగా కూడా రికగ్నిషన్ ఇప్పించే విధంగా రేపు జూన్లో క్లాసెస్ మొదలైతాయి. 10th తర్వాత పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మన భవిష్యత్తు ముందుగా ఉండే విధంగా 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ వరకు కూడా మీ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా. మీ చదువుకు సంబంధించినటువంటి ఏదైతే మీ సైన్ ద్వారా మీకున్నటువంటి మీ లాంగ్వేజ్ ద్వారా లిపి ద్వారా ఏ విధమైన ఎడ్యుకేషన్ వస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి టీచర్స్ తీసుకొచ్చి ట్యూటర్స్ తీసుకొచ్చి మీకు పెద్ద ఎత్తున బోధన చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా పిల్లలందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలకు చదువు అనేది చాలా గొప్పది. ఈరోజు అన్ని విధాలు దేవుడు మమ్మల్ని చల్లగా చూసి మా లాంగ్వేజ్లో మీరు చదువుకున్నప్పటికీ మరి మీకున్నటువంటి ఆ దేవుడు భగవంతుడు ఈ భూమి మీద తీసుకొచ్చినటువంటి ఇబ్బంది లోపల మన దివ్యాంగుల పరంగా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మన ప్రభుత్వం అండగా ఉండాలి. గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ సోదరుడు పొన్నం శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. కరీంనగర్ రేకుర్తిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, పొన్నం అనిల్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. పొన్నం శ్రీకాంత్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్శంకర్, మాజీ కార్పొరేటర్లు సుదగోని కృష్ణగౌడ్, గుగ్గిల శ్రీనివాస్, నాయకులు కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, బీఆర్ఎస్వీ నాయకులు చుక్కా శ్రీనివాస్, ఒడ్డాల రాజు, మిడిదొడ్డి నవీన్, నందెల్లి సన్నీ, ప్రణయ్ గౌడ్ పాల్గొన్నారు. భవిత కేంద్రాల్లో బోధించే విద్య ద్వారా దివ్యాంగ పిల్లలు మానసికంగా అభివృద్ది చెందుతారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ జెడ్పీ హైస్కూల్లో నూతనంగా నిర్మించిన భవిత కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం బుధవారం బోధనా విధానాన్ని ఆమె పరిశీలించారు. భవిత కేంద్రాలలో ప్రత్యేక పద్దతిలో విద్యా బోధన ద్వారా దివ్యాంగ విద్యార్థుల్లో ఎంతో మార్పు కనిపిస్తుందని కలెక్టర్ తెలిపారు. చిన్న వయసులోనే భవిత కేంద్రంలో చేర్పిస్తే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తల్లిదండ్రుల అవసరం లేకుండానే సొంతంగా వారి పనులు చేసుకునే స్థాయికి చేరుకోగలరని చెప్పారు. జిల్లాలో దివ్య దృష్టి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అందుల బదిరుల పాఠశాల భవిత కేంద్రాలకు ఎంతగానో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా విద్యాధికారి మొండయ్య, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ మల్హోత్రా, విద్యాశాఖ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ శ్రీనివాస్, డిఈ కృష్ణకుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పాల్గొన్నారు. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మని దహనం చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హిందువులని చులకన చేసి మాట్లాడితే కాలమే సమాధానం చెప్పిందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. రాజకీయాలే పరమావధిగా జీవిస్తున్నారని, తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతున్నారని తెలిపారు. పరమతాల మెప్పు కోసం హిందూ దేవుళ్లని ద్వేషిస్తూ హేళనగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, వాసాల రమేష్, వాసుదేవరెడ్డి, గువ్వాల శ్రీనివాస్, కటకం లోకేష్, శివరాజ్, గాయత్రి, యువక్రాంతి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూ దేవులను, హిందుత్వాన్ని కించపరచడం కాంగ్రెస్ నాయకులకి ఒక సోకులేక మారింది. నిన్నటికి నిన్న
రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా, అవమానించే విధంగా ఇలా నిన్న మాట్లాడినటువంటి దాని వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తూ ఇలా తెలంగాణ చౌక్లో రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నటి జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా కూడా మైనార్టీ ఓట్లను రాబట్టుకోవడం కోసం, ఎంఐఎంను సంతృప్తిపరచడం కోసం మొన్న కూడా హిందువుల గురించి అవమానకరంగా మాట్లాడాడు. మళ్ళీ నిన్న కూడా రిపీట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి మరి హిందువులందరూ తిరగబడేటువంటి సమయం వచ్చింది. గతంలో కూడా ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే కేసీఆర్కి ఇక్కడ కరీంనగర్లో బొందబెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ నాయకులకు ఇలా దేశవ్యాప్తంగా కూడా మీకు ఇప్పటికే బొందబెట్టిరు. ఈ ఉన్న 2-3 రాష్ట్రాల్లో కూడా మరి తెలంగాణలో కూడా మీకు బొందబెట్టే సమయం వచ్చింది. వెంటనే హిందూ దేవుళ్లను కించపరిచినందుకు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యులను అన్ని కుల సంఘాలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పీచుపల్లి గ్రామంలో సర్పంచ్గా సామ రాజిరెడ్డి, ఉప సర్పంచ్గా అనుమాసు శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులుగా అటికం వెంకటేశం, బోయిని మల్లేశం, పీచు శారద, హనుమాసు మంజుల, సింగిరెడ్డి రవీందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేశారు. తమపైన నమ్మకంతో ఏకగ్రీవం చేసిన ప్రజలకు సర్పంచ్ సామ రాజిరెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు. గ్రామ ప్రజలకు రుణపడి ఉంటామని, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కొరకు ఎలక్షన్లో నోటిఫికేషన్ వచ్చిన కాంచెల్లి ఇంతకుముందు గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ ప్రజలు మొత్తం కలిసి 2 సార్లు ఇనాన్మాస్ చేసుకున్నాం. మిగతాయి ఎలక్షన్ అయినాయి. డెవలప్మెంట్ చేసుకున్నాం. వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం. వచ్చిన ఇనాన్మస్ గ్రాంట్ ద్వారా అదే రకంగా మళ్ళీ కూడా మనం ఇనాన్మాస్ చేసుకోవాలని చెప్పి గ్రామ ప్రజలు రెడ్డి సంఘం తరఫున అంతా కలిసి ఇనాన్మాస్ కొరకు మా ప్రయత్నం చేసి ప్రజలందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఇనాన్మాస్గా చేద్దామని అనుకొని ఇనాన్మాస్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మేము ఎన్నికైనాం. నామినేషన్ అందరూ ఏకగ్రీవంగా వేసుకొని నామినేషన్లు వేసినాం. సామరాజరెడ్డిగా సర్పంచ్, హనుమాసు శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్, పీసు రవీందర్ రెడ్డి వార్డు మెంబరు, అటికం వెంకటేష్ వార్డు మెంబరు, బోయిని మల్లేశం వార్డు మెంబరు, హనుమాసు మంజుల వార్డు మెంబరు, పీసు శారద వార్డు మెంబరు. రేకుర్తిలో రద్దు చేసిన ఇంటి నెంబర్లను పునరుద్ధరించాలని మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అన్నారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో ఇంటి నెంబర్లు పొందలేక స్థలాలు రిజిస్ట్రేషన్ కాకుండా పోయాయని ఆరోపించారు. ఈ అంశంపై 1997లో బీఆర్ మీనా విచారణ చేపట్టి జీవో విడుదల చేశారని గుర్తు చేశారు. 2003లో అప్పటి కలెక్టర్ సుమిత డావ్రా ప్రొసీడింగ్ ప్రకారం షేక్ ఖాన్ ఆయన కుటుంబీకులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రమే నిలిపివేయాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇంటి నెంబర్లు రద్దు చేయడం దారుణమన్నారు. నూతనంగా పోటీ చేసి గెలుపొందే సర్పంచులు స్వంత ఖర్చులు పెట్టి ఇబ్బంది పడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నందెల్లి ప్రకాష్ తో పాటు రజక సంఘం ప్రధాన కార్యదర్శి మునిగంటి లింగయ్య, కేపీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి, మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరపు సతీష్, మహేందర్, మహమ్మద్ నయీం, వసీం, అల్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పిదాలు చేసిన సందర్భంగా 1002 ఇంటి నెంబర్లు ఒక్క రేకుర్తి గ్రామంలోనే రద్దుపరచడం జరిగింది. మరి ఇక్కడ చెప్పేది ఏంటంటే, మేడం కలెక్టర్ గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏదైతే ఇంటి నెంబర్ రద్దుపరిచిరో, ఏదైతే రిజిస్ట్రేషన్ రద్దుపరిచిరో, ఇవన్నీ కూడా అవకతవక లేకుండా లీగల్గా ఉన్న వారికి ఇంటి నెంబర్లు పునరుద్ధరించాలి ఇమ్మీడియట్గా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు 97లో దీదెన్ కలెక్టర్ మీనా గారు విచారణ చేసి షేకాన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేయడానికి ఒక జీవో తీసి ఒక లెటర్ ఇచ్చారు. దాని ప్రకారం ఒకటి. దాని తర్వాత కొన్ని ఓడిపోవడం, గెలవడం, కొందరు కాంప్రమైజ్ కావడం, కొందరు స్టే తీసుకోవడం జరిగింది. అట్నే 2003లో దీదెన్ కలెక్టర్ సుమిత డావ్రా గారు కూడా ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు 612/90 కింద. మరి నేనేమంటున్నా అంటే, సుమిత డావ్రా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారంగా ఏవైతే హైకోర్టులో కేసులు నడుస్తున్నాయో వాటి రిజిస్ట్రేషన్ ఆపండి చేయగలగాలి. కానీ మిగతా వాళ్ళు అందరూ ఆపుకుంటా రేకుర్తి గ్రామ ప్రజలు ఎందుకు ఇబ్బందులుగా పాలు చేస్తున్నారు? మీరు ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే లేదు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పెట్టకూరి మీరు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రిటైర్డ్ ఫారెస్ట్ గెస్టెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ లో సమావేశమయ్యారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వరంగల్, కరీంనగర్ సర్కిల్ అధికారుల సమావేశానికి రిటైర్డ్ ఫారెస్ట్ గెస్టెడ్ ఆఫీసర్స్ సుమారు 100 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఫారెస్ట్ ఉన్నతాధికారులు బి శ్రీనివాస్, దాసరి నాగభూషణం, జి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే
సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఉచ్చిడి మోహన్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం ఇటీవల మరణించిన మర్రి భీమయ్య, రాజేశ్వరరావులకి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నూతనంగా పదవీ విరమణ పొందిన సభ్యులని సాల్వాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగులకి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి మహేందర్ రాజు, ముఖ్య సలహాదారు కృష్ణారెడ్డి, సత్యనారాయణ, సలహాదారు బుచ్చిరెడ్డి, మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చక్రపాణి, నరేందర్ రావు, మధుసూదన్ రావు, నాగయ్య, నరేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా మేము మా సభ్యులు అందరం కూడా సమావేశం అయ్యాము. పెన్షనర్స్ యొక్క సమస్యలు అయితేనేమి, మరి మాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ అయినా, తర్వాత మా కష్టసుఖాలు చెప్పుకోవడానికి, ఒక మానసిక ఉల్లాసానికి, ఒక సంఘటిత కార్యక్రమంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కూడా సమావేశం అవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి 60 మంది సభ్యులు మేము హాజరయ్యాము. ఈరోజు మరి మాకు సైబర్ క్రైమ్స్ మీద గెస్ట్ లెక్చర్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్య అతిథిగా మోహన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి ఉన్నారు. ఈరోజు రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ అధికారుల సంఘం యొక్క సర్వసభ్య సమావేశం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ యొక్క అసోసియేషన్ 2011లో ప్రారంభించబడింది. దీనిలో ఎర్స్ట్రైల్ వరంగల్, కరీంనగర్ 2 జిల్లాల అటవీ అధికారులు, అంటే రేంజ్ ఆఫీసర్ క్యాడర్ నుండి సిసిఎఫ్ క్యాడర్ వరకు ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఇందులో మెంబర్లుగా ఉన్నారు. అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి వరంగల్లో ఒకసారి, కరీంనగర్లో ఒకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చి ఉల్లాసంగా, ఉత్సాహంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా సమస్యల పరిష్కారానికి పెన్షనర్స్ ద్వారా, అసోసియేషన్స్ ద్వారా మనం గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడానికి కానీ, జనరల్గా ఏంటంటే ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత ఎవరి జాగాలో వాళ్ళు ఉంటారు. కానీ కరీంనగర్లోని కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో కేక్ మిక్సింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావుతో కలిసి ఉత్సవాలను ప్రారంభించారు. సుమారు 350 మంది విద్యార్థులు హాజరై కేక్ మిక్సింగ్ ను రూపొందించారు. ప్రతి ఏటా క్రిస్మస్ పండుగకి ముందు ఫ్రూట్ మిక్సింగ్ లో భాగంగా డ్రై ఫ్రూట్ మిక్సింగ్ కార్యక్రమం చేపడతారు. ఇందులో డ్రై ఫ్రూట్స్ తో పాటు ఆల్కహాల్ రకాలైన విస్కీ, వోడ్కా, రమ్, వైన్ పదార్థాలని కలిపి 15 నుండి 20 రోజుల వరకు మాగబెట్టి కేక్ ప్రిపేర్ చేస్తారు. వరల్డ్ టూరిజంలో హోటల్ మేనేజ్మెంట్ కు అధిక ప్రాధాన్యత సంతరించుకుందని వెంకటరమణ అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ విద్యలో భాగంగా ఇట్టి కార్యక్రమం చేపట్టామని కిమ్స్ కళాశాల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు అన్నారు. ప్రతి సంవత్సరం కేక్ మిక్సింగ్ వేడుక జరుపుకుంటామని విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు కిమ్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, ప్రిన్సిపల్ గౌతమ్, అర్జున్ రావు, అధ్యాపకులు సాయిబాబు, హరీష్, రామ్ కిషోర్, సతీష్, కృష్ణవాణి, జితేందర్, చంద్రకళ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మనము ఫ్రూట్ మిక్సింగ్ సెరమనీ నిర్వహించుకోవడం జరిగింది. ఇది జనరల్గా మనం ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ముందు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సెరమనీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా దీనిలో డ్రై ఫ్రూట్స్, మనం కాజు కానీ, బాదం కానీ, కిస్మిస్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ ఇవన్నీ తీసుకొని, దాంతో పాటుగా మనం ఆల్కహాల్ డ్రింక్స్ అయినటువంటి విస్కీ కానీ, వోడ్కా కానీ, రమ్ కానీ ఇలాంటి పదార్థాలు తీసుకొని మనం మిక్స్ చేయడం జరుగుతుంది. టుడే we are gathering fruit mixing ceremony. We are experienced last year also. I am going to training. We are celebrating this fruit mixing ceremony. Celebrating today fruit mixing ceremony, we are using like dry fruits, cashew nuts and all, and we are using alcoholic beverages like, and we are today all gathered to celebrate this ceremony. We are celebrate this ceremony every year, and now the second year seniors are going to training. They learn about this all. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రజ్ఞా వికాస్ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, కోట విద్యాసంస్థల చైర్మన్ అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ శివార్లోని వేద భవనంలో ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థుల్లో కృతజ్ఞత, సమానత్వ భావనలు పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభా పోటీలు జరిగాయని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. వ్యాసరచన విభాగంలో సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థిని సాయి శ్రేష్ఠ ప్రథమ స్థానం,
సరస్వతి పాఠశాల వెలిచాలకు చెందిన నెట్టు సంజన ద్వితీయ స్థానం సాధించారు. వక్తృత్వ విభాగంలో పారమిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థి సినితిక ప్రథమ స్థానం, జెడ్పీహెచ్ఎస్ ఆఫీస్ నగర్ విద్యార్థి లక్ష్మీ శ్లోక ద్వితీయ స్థానం గెలుచుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించిన ఈ నలుగురు విద్యార్థులు హైదరాబాద్లోని జిఆర్ స్వామి ఆశ్రమంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర స్థాయి విజేతలకి బహుమతులు చిన్న జిఆర్ స్వామి చేతుల మీదుగా బహుమతులు అందుకోనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజ్ఞా వికాస్ అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, కోటా జూనియర్ కళాశాలల చైర్మన్ అంజిరెడ్డి, వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్ రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కృతజ్ఞత భావం వల్ల ప్రతి మనిషికి అంటే మానవుడికి కానీ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా విద్యార్థులకు ఒక అంకిత భావం తీసుకురావడం కోసం స్వామీజీ దీన్ని కృతజ్ఞతను ఎలాబరేట్ చేసి అంటే కృతజ్ఞత ఉండడం వల్ల ప్రతి మనిషికి అంటే విద్యార్థి లోపల ఒక సమానత్వాన్ని పెంపొందించడం కోసం కృతజ్ఞత ఉండడం వల్ల సమానత్వం దోహదపడుతుందని ఒక ఆలోచన విధానంతో ఈ యొక్క ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ రెండు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కరీంనగర్లో గత 4 రోజుల క్రితం ఏదైతే ఈ ఎగ్జామ్ పెట్టామో దీనిలో ఈరోజు ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఎలక్యూషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో కరీంనగర్లో కోటా ఇన్స్టిట్యూట్లో ఈ కాంపిటీషన్స్ ట్రస్మా ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులకి, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి 6th క్లాస్ నుండి 10th క్లాస్ పిల్లలకి ఈ కాంపిటీషన్స్ జరగడం జరిగింది. దానిలో భాగంగా ట్రాన్స్పరెంట్గా రిజల్ట్స్ ఈరోజు మేము పత్రికాముఖంగా అనౌన్స్మెంట్ చేస్తున్నాము. దాంట్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్ ప్రైజు, ఎలక్యూషన్ కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ను ఈరోజు మేము అనౌన్స్మెంట్ చేశాము. సిఎస్ఐ చర్చ్ హ్యాండ్ ఆఫ్ హోప్ బొబ్బిలి ఆనంద్ దివాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని సిఎస్ఐ ఆసుపత్రిలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. నగరంలోని సిఎస్ఐ హాస్పిటల్ ఆవరణలో చేపట్టిన వైద్య శిబిరంలో 15 రకాల పరీక్షలను ఉచితంగా చేశారు. కంటి, దంత, చర్మ లాంటి 15 మంది వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవసరమున్న వారికి మందులను అందజేశారు. బీపీ, షుగర్ తో పాటు ఈసీజీ, ఎక్స్రే లాంటి పరీక్షలు ఉచితంగా అందజేశారు. అంతేకాకుండా అతి తక్కువ సమయంలో ఫలితాలు అందించి తదుపరి చర్యలకు వైద్యులు సలహాలు అందజేశారు. పేద ప్రజలకు ఉచిత సేవ అందాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించినట్లు సిఎస్ఐ చర్చ్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయరాజ్, ప్రసాద్, ఇమాన్యుయల్, పాల్ కోమల్, జాన్, ప్రెస్పిటర్స్, పలువురు సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ మహాపట్టణంలో సిఎస్ఐ డయాసెస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం గాను ఆశ్రయం అనే సంస్థ హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంతంలో పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత వైద్య శిబిరం ద్వారా కంటి పరీక్షలు కానీ, డెంటల్ చెకప్ కానీ, జనరల్ చెకప్ చేస్తూ అవసరమైనటువంటి వారికి రక్త పరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే మొబైల్ వ్యాన్లోనే నిర్వహిస్తూ అతి తక్కువ కాలంలోనే వారికి రిపోర్ట్స్ ఇవ్వడము. మరి వారి చేత ఆశ్రయము ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ దినము మంచి మెడికల్ క్యాంపు చేయడం జరుగుతుంది. ఉచిత వైద్య శిబిరము. దీని ద్వారా ప్రజలందరూ ప్రత్యేకంగా దీవెన పొందాలని, ఆరోగ్యం పొందాలని దేవుని యొక్క ఆలోచన కాబట్టి ఇట్టి ప్రత్యేకమైనటువంటి క్యాంపును దేవుడు దీవించి పేద ప్రజలకు ఉచిత సేవ అందే విధంగా దీని యొక్క ఆలోచన విధానం కాబట్టి సిఎస్ఐ కరీంనగర్ అధ్యక్ష మండల సహవాసంలో మా ప్రియతమ తండ్రి గారి అధ్యక్షన జరుగుతున్నటువంటి ఆలోచనను 8 మంది విభాగాల డాక్టర్లు వచ్చారు. జనరల్, అదేవిధంగా ఐ, తర్వాత డెంటిస్ట్, తర్వాత స్కిన్, ఈ విధంగా రావడం జరిగింది. దేవుడు దీవించాలని ప్రత్యేకంగా మనం చేయించున్నాను. జగిత్యాల పట్టణంలో వరుసగా జరుగుతున్న గ్యాస్ సిలిండర్ దొంగతనాలకు పోలీసులు ముగింపు పలికారు. పట్టణాన్ని భయభ్రాంతులకు గురిచేసిన సమీర్ అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 38 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిపై 7 కేసులు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా చేసుకుని సిలిండర్లను అపహరించిన సమీర్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించామని చెప్పారు. మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ వంట గ్యాస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ సమీర్ అనే వ్యక్తిని చిలకవాడలో ఉంటాడు. ఇతడు గత కొద్ది రోజులుగా మన జగిత్యాల పట్టణ వ్యాప్తంగా మన ఇళ్లలో దూరి కాంపౌండ్ వాళ్ళు జంప్ చేసి బయట ఉన్న సిలిండర్లను దొంగతనం చేసి అమ్ముకుంటా ఉన్నాడు. అతన్ని పైన 7 కేసులు నమోదైనాయి. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 38 సిలిండర్లు రికవరీ చేయడం జరిగింది. ఇంతకుముందు గ్యాస్ గోడౌన్లో పనిచేస్తుండే, దానిలో ఉన్న అనుభవము తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని దొంగతనానికి అలవాటు పడు. ఇప్పుడే మొదటిసారి ఇలాంటి దొంగతనం చేసింది కాబట్టి అతని మీద షీట్ ఓపెన్ చేసి అతని కదలికల మీద నిఘా పెట్టడం జరుగుతుంది.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరోసారి తన గానామృతంతో అలరించారు. రేకుర్తి అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి ఆమె పాట పాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పాటను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేశారు. దివ్యాంగులలో స్ఫూర్తి నింపేందుకు కలెక్టర్ ఈ పాటను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. సినీ గేయ రచయిత చంద్రబోస్ 2009లో విడుదలైన నింగి నేల నాదే అనే సినిమా కోసం రాసిన ఆరాటం ముందు ఆటంకం ఎంత అనే పాటను కలెక్టర్ ఆలపించారు. గతంలో ఓ కార్యక్రమంలో సింధుశ్రీ పాట పాడడం చూసి కలెక్టర్ ఇన్స్పైర్ అయ్యారు. కరీంనగర్లోని అంధుల పాఠశాల మ్యూజిక్ టీచర్ సరళ, స్థానిక మ్యూజిక్ డైరెక్టర్ కేబీ శర్మ ఆధ్వర్యంలో కలెక్టర్ ఈ పాటను రికార్డు చేశారు. గతంలోనూ ఆడపిల్లను రక్షించుకుందాం అంటూ కలెక్టర్ పాడిన ఓ చిన్ని పిచ్చుక పాట విశేష ఆదరణ పొందింది. ఆటంకం ఎంత, విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా ఎగిరేస్తాయేలేస్తానా ఆశలాకాశాన్ని. చేజారిన చేతలు చెదరేను గీతలు, బెదిరించిన బాధలే వివరించెను బోధలు. పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా, పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో కరీంనగర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఐఎన్పీఆర్ కమిషనర్ ప్రియాంకకు వినతిపత్రం అందజేశారు. అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్దరించాలన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. సంక్షోభంలో ఉన్న చిన్న మధ్యతరగతి పత్రికలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగంతుల రవీందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్, రాష్ట్ర అనుబంధ సంఘాల సభ్యులు ఈద మధుకర్ రెడ్డి, బుర్రా సంపత్ కుమార్, బల్మూరు విజయసింహారావు, మారుతి ప్రకాష్, నర్సింగోజు మహేంద్రాచారి, ఊరడి రవీందర్, కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, సీనియర్ పాత్రికేయులు జగన్మోహన్ పాల్గొన్నారు. మా సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి ఎంతో ఆశపడ్డాం. ఇప్పటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని చేర్చడం మమ్మల్ని ఎంతో సంతృప్తికి గురి చేసింది, ఆనందానికి గురి చేసింది ఈ రాష్ట్ర జర్నలిస్టులను. 2 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం విచారకరంగా భావిస్తున్నాం. కాదు, డెఫినెట్గా స్థలం లేదు అని అనడం కాదు. ఖచ్చితంగా మండల స్థాయి నుండి నియోజకవర్గ జర్నలిస్టులకు జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలనేది యూనియన్ డిమాండ్. ఆ డిమాండ్తో చాలా కాలంగా సుదీర్ఘంగా మేము పనిచేస్తున్నాం, సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నాం. డెఫినెట్గా ఆ సమస్యను కూడా పరిష్కరించాలి. మీకు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురైతే స్థలాల విషయంలో వెంటనే మీరు బీపీఎల్ కింద, బిలో పవర్టీ లైన్ కింద పట్టా సర్టిఫికేట్ ఇస్తే కోర్టులు కూడా కోర్టులకు కూడా అభ్యంతరం ఉండదు. మీకేదో మాకు వీకర్ సెక్షన్ కింద బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ లో దొంగల బీభత్సం, శివనగర్ లో 35 లక్షల విలువైన సొత్తు చోరీ. ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి అడ్లూరి. మరో పాటతో అలరించిన కరీంనగర్ కలెక్టర్, దివ్యాంగురాలితో కలిసి పమేలా సత్పతి గానం. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు, దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు. ఈ బులెటిన్ విశేషాలు, మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.